ఫ్రెండ్స్ చూడండి, అడవిలో ఏదో మొక్క పెట్టినట్టు ఎలా పెరిగినాయో ఇందులో మనం కాకర గింజలు అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ స్థలంలో సుమారు సంవత్సరానికి పైనే అవుతుంది మనం ఇందులో క్రాప్ తీసి, ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు పెట్టడం జరిగింది. కాకపోతే చూడండి, ఈ రెండేమో మనం పెట్టినవి, ఇక్కడ ఉన్నాయన్నీ భగవంతుడు పెట్టినవి. వాటర్ పడేసరికి విత్తనం అనేది నిద్రావస్థలో ఉంటుంది కదా, మనం నీళ్లు పడేసరికి ఈ పేపర్ ఇంత మాత్రం ఓలు పెట్టుకున్నాం కదా, ఎంతలా పెరిగిందో చూడండి మొత్తం. ఇప్పుడు మీకు ఇది నేను ఇలా తీసి చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఎంత కలుపు, సంవత్సరం నుంచి ఇది మొలకెత్తకుండా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఇలా నీళ్ళు వేసేసరికి మొత్తం అంతా ఎలా వచ్చిందో. చిన్న మొక్కలు కాబట్టి ఇంకా కలుపు తీయించట్లేదు, ఎందుకంటే ఈ కలుపు ఇలా పీకేటప్పుడు దీన్ని తీసే కన్నా నీళ్ళు ఎక్కువ పెట్టి ఇలా ఈ విధంగా తీయించడమే బెటర్ అండి. దేంతో కూడా కలవరలతో వాటిని తీయించకూడదు. ఇప్పుడే మనం కూల్ మనిషిని పెట్టి లేదా మనం సాపు చేయించామంటే ఈ మొక్కను కూడా పీకేసే ప్రమాదం ఉంది. అందుకని ఇంకా కొద్దిగా ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత మొత్తం అంతా తోట అంతా సమానంగా వచ్చి బాగా పెరిగిన తర్వాత తీసుకుంటే ఈ చిన్న మొక్క కూడా ఉండిపోకుండా మొత్తం క్లియర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పెద్దగా పెరిగిన మొక్కలు అయితే వచ్చాయి.